హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో స్టూడియోలో ఆంఫీ రిజిస్టర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. సో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే మనం ఎలా కార్పస్ క్రియేట్ చేసుకోవాలి, ఎలాంటి సిప్ ద్వారా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇలాంటి విషయాల గురించి చంద్రశేఖర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే నవీన్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్, థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు 4CR కార్పస్ స్ట్రాటజీని క్రియేట్ చేయాలంటే ఎలాంటి పద్ధతులు వాడాలి, ఎలా క్రియేట్ చేయాలి సార్? నెవిల్ గారు మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్ ఒకే ఒక ప్లాట్ఫామ్ సార్. ఓకే. దేంట్లో అయితే ఇలాంటి పెద్ద పెద్ద కార్పస్ అనేది సింపుల్ మీన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ లో క్రియేట్ చేయగలుగుతాం. మనం ముందు ఎపిసోడ్స్ లో మనం 1 crore ఎలా క్రియేట్ చేయాలని మాట్లాడుకున్నాము. తర్వాత 3 crores, తర్వాత 6 crores. ఈ రోజు సింపుల్ స్ట్రాటజీ 5 lakhs ఇన్వెస్ట్మెంట్స్ తో 4 crores ఎలాగా కార్పస్ అనేది క్రియేట్ చేయాలి మాట్లాడుకుందాం సార్. సార్, ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకునే ముందు సార్, మనం ఏదైతే ఒక రిటర్న్స్ తీసుకుంటామో 12% 10%, ఇది ఇల్లస్ట్రేషన్ పర్పస్ ఒకటే. ఎందుకంటే మార్కెట్స్ తో లింక్ అయి ఉంటుంది కాబట్టి రిటర్న్స్ ఆర్ నాట్ గ్యారంటీ. బట్ ట్రాక్ హిస్టరీ చూసుకుంటూ ఉంటే మనకి 12% అనేది వస్తుంది కాబట్టి మనం ప్రజలకి ఈజీగా అర్థం అవ్వడానికి ఈ 12% అనేది తీసుకుని మాట్లాడుకుంటాం. ఓకే సార్, ప్రతి ఒక్క ఇన్వెస్టర్ థాట్స్ ఎలా ఉండదంటే, కొంతమంది ఏంటంటే ప్రతి నెల వేసుకుని సిప్ చేసుకుని ఒక కార్పస్ క్రియేట్ చేసుకోవాలని మాట్లాడుకుంటాం. కొంతమంది ఏం చేస్తారంటే సిప్ వేయలేకపోతారు. సో ఒకేసారి ఒక లంసమ్ అమౌంట్ వేసేసి కార్పస్ క్రియేట్ చేద్దాం అని చూస్తారు. సో 2 ways అండి. దీంట్లో థర్డ్ వే ఎలా చేయొచ్చు అంటే, ఒక ఇన్వెస్టర్ ఒక లంసమ్ కూడా చేయగలరు, ఒక మంత్లీ సిప్ కూడా అనేది స్టార్ట్ చేయగలుగుతారు. బట్ డిపెండింగ్ ఆన్ ద సిప్ అమౌంట్, వాళ్ళు ఉండే దగ్గర లంసమ్ అమౌంట్ ఎంత ఉండేది అనేది ఇంపార్టెంట్. ఈ కార్పస్, ఈ 4 crores కార్పస్ అనేది క్రియేట్ చేయడానికి ఈ సిప్ అమౌంట్, లంసమ్ అమౌంట్ ఎంత ఉంది అనేది ఒక్కొక్క ఇన్వెస్టర్ కి డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఇవాళ మనం మాట్లాడుకునే ఒక స్ట్రాటజీ ఏంటంటే, ఎవరి దగ్గర అయితే ఒక 5 లక్షల లంసమ్ ఉందో వాళ్ళు ఈ 4 crores కార్పస్ ఎలా క్రియేట్ చేయాలనేది మాట్లాడుతారు. రైట్. సో ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ దగ్గర ఓన్లీ లంసమ్ చేయగలరు 5 lakhs ఉంది సార్. ఆయన సింపుల్ గా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేస్తే ఆయన ఉండవలసిన సమయం అంటే ఇన్వెస్టెడ్ టెన్యూర్ 39 years ఉండాలి. 39 years ఉంటే 12% రిటర్న్స్ తో చూసుకుంటే ఆయనకి 4 crores 15 lakhs అనేది కార్పస్ అనేది క్రియేట్ అవుతుంది. ఎక్స్ట్రా 15 lakhs. 15 lakhs అంటే అప్రాక్సిమేట్ సార్. ఇటు అంటే ఇప్పుడు మనం 12% తీసుకున్నాం కాబట్టి 4.15, అదే 15% వస్తే ఇంకా ఎక్కువ వస్తుంది. సో జనరల్ గా ఈ స్ట్రాటజీ ఎవరికైతే ఉపయోగపడుతుంది అంటే, ఎవరి దగ్గర అయితే ఒక లంసమ్ ఉంది బట్ మంత్లీ సిప్ చేయలేరు. సో ఈ 5 lakhs ని దే కెన్ టర్న్ ఇట్ ఇంటూ 10 lakhs కూడా చేసుకోవచ్చు. దాన్ని బట్టి రిటర్న్స్ మారుతాయి. అప్పుడు ఏంటంటే సహజంగా ఏమనుకుంటారంటే సార్, ఈ 5 లక్షలు వేసేటప్పుడు సార్ మరి 5 lakhs వేసాం కదా, 39 years కి మనకి 4.1 crores వస్తుంది అంటున్నారు కదా, నేను సగము టైం చేస్తాను అంటే 15 ఒక 16-18 years చేస్తాను, నేను 5 lakhs ని 10 lakhs పెడతాను, నాకు ఎంత వస్తుంది 4 crores వస్తుందా అంటారు. రాదు. ఎందుకంటే మనకి ఎప్పుడైతే సమయం ఎక్కువ ఉంటుందో ఈ తక్కువ అమౌంట్ అయినా సరే లాంగ్ టర్మ్ ఉంటుంది కాబట్టి పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది ప్లే చేస్తుంది. సో దానివల్ల ఈ 4.15 crores అనేది మనకి కార్పస్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ కన్ఫ్యూజన్ వద్దు సార్, ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్ కి క్లియర్ గా ఉండాలి. 5 lakhs వేసుకునేటప్పుడు 39 years ఉండాలి. 12% ఉంటేనే 4.15 crores వస్తుంది. కానీ మీరు 10 లక్షలు పెట్టి నేను ఒక 15 సంవత్సరాలు తగ్గించారనుకోండి, మీకు అంత పెద్ద కార్పస్ అనేది రాదు. అప్పుడు మీ లంసమ్ అమౌంట్ చాలా ఎక్కువ ఉండాలి. సో ఇది ఒక స్ట్రాటజీ సార్. రెండో స్ట్రాటజీ 5 lakhs వేసుకుంటారు సార్ లంసమ్. ఇక్కడ ఏంటంటే ఒక ఇన్వెస్టర్ మంత్లీ సిప్ కూడా చేయగలుగుతారు, డబ్బులు ఎర్నింగ్ చేస్తున్నారు. సో యూ కెన్ స్టార్ట్ విత్ సిప్ అమౌంట్ ఆల్సో. ఇప్పుడు ఏంటంటే సార్ 5 lakhs ఇన్వెస్ట్ చేస్తారు, ఇక్కడ 15,000 సిప్ వేస్తారు. ఆయన 15,000 సిప్ వేస్తారు. ఇక్కడ ఏంటంటే సార్ సమయము ఇందాకేమో 39 years లో మనకు 4.15 crores క్రియేట్ అయ్యేది, ఇక్కడ 26 years లోనే 12% రిటర్న్స్ తో 4.34 crores క్రియేట్ అవుతుంది. 12% రిటర్న్. చూడండి సార్, వెరీ సింపుల్ స్ట్రాటజీ. అక్కడ ఏంటంటే 39 years ఇన్వెస్ట్ చేయాలి. జనరల్ గా ఈ 39 years అనేది ప్రతి ఒక్కరి దగ్గర పీరియడ్ ఉండదు, అంత టెన్యూర్ ఉండలేనప్పుడు ఏం చేసుకోవాలి,
టెన్యూర్ జనరల్ గా 20-25 ఇయర్స్ వరకు చేయగలుగుతారు. ఎవరైతే ఇనిషియల్ గా అవును. స్టార్ట్ చేస్తుంటారో వాళ్ళు చేయగలుగుతారు. వాళ్ళు ఈ స్ట్రాటజీ వాడుకుని ప్లాన్ చేసుకోగలిస్తే 26 ఇయర్స్ లోనే 4 crores అనేది కార్పస్ క్రియేట్ చేయగలుగుతారు. ఇక్కడ 4.34 వస్తుంది, 12% తీసుకుంటాం మన రిటర్న్. సో ప్రతి ఒక్కరు ఇన్వెస్టర్ ఏంటంటే సార్, ఒక్కొక్క ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ మారుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు నాది ఇక్కడ ఈ స్ట్రాటజీ వాడాలంటే మీద 5 లక్షలు ఫస్ట్ లంచం ఉండాలి. అవును. తర్వాత మీరు సిప్ చేయగలరా లేదా అనేది సెకండ్ స్ట్రాటజీ. ఎస్. అది లేదనుకోండి మళ్ళీ స్ట్రాటజీ మారిపోతుంటాడు. అవును. సో ఈ స్ట్రాటజీస్ ఒక్కొక్క ఇండివిజువల్ పరంగా మారుతూ ఉంటుంది. ఎస్. అదే కాకుండా ఇదే స్ట్రాటజీ మనం ఒకవేళ మా కంటిన్యూ చేయాలనుకోండి, ఇలాంటి స్ట్రాటజీస్ అనేది ఫాలో అవచ్చు మనం అవును. 4 crore కార్పస్ క్రియేట్ చేసుకోవడానికి. బట్ ఒకవేళ ఏం లేదనుకోండి, ఈ లంసము లేదు, లేకపోతే సిప్ అంత 15,000 వేయలేను అన్నటప్పుడు ఆ స్ట్రాటజీ మారిపోతుంది. సో టైం టెన్యూర్ కానీ పర్సంటేజ్ కానీ చేంజెస్ చూసుకుంటే మనం చెప్పగలుస్తాం ఎంత వస్తుంది ఏంటనేది. ఇప్పుడు 4 crores తీసుకున్నాం మన ఎగ్జాంపుల్, మేబీ ఒక పర్సన్ కి 2 crores కావాలి, సరిపోతుంది. సో ఆల్ స్ట్రాటజీ వేరేగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఏంటంటే సార్ ఈ సింపుల్ స్ట్రాటజీ అనేది వాడుకుంటూ వాళ్ళ కార్పస్ అనేది క్రియేట్ చేసుకునే ఛాన్సెస్ మ్యూచువల్ ఫండ్స్ లో ఒక్క దాంట్లోనే ఉంది. ఓకే సార్. మీరు ట్రేడింగ్ చేసుకుంటే 98% ఆఫ్ ద పీపుల్ హావ్ లాస్ మనీ ఇన్ ట్రేడింగ్. అదే స్టాక్స్ కొనుక్కుని పెట్టుకుంటారంటే పెట్టుకోండి, ప్రొవైడెడ్ మీరు కరెక్ట్ గా అనలైజ్ చేసి కరెక్ట్ గా పెరుగుతుంది అని తెలిస్తే గ్యారంటీగా కొనుక్కుని పెట్టుకోండి. బట్ అదర్వైజ్ ఈ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకుంటే మీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో మీకు ఒక కార్పస్ అనేది క్రియేట్ చేసిన వరకు మీతో జర్నీ చేస్తారు. జర్నీ చేసిన తర్వాత అప్పుడు ఆ ఫ్రూట్స్ అనేది మీకు తినగలుస్తారు. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.